దిగులు పడకుము, నేను నిన్ను బలపరతును. బైబిల్లో రాయబడింది, నేను తెరవగా మూయగలవాడెవడనో లేడు. ఈ మాటలు ఎవడని చెప్తారండి? ఒకవేళ మన దగ్గర ఉన్న పరిచయమైన తల్లిదండ్రులు, ఇరుగు పొరుగు వారు చేతన మన దిగులుతో ఉన్న భర్త అయినా భార్య అయినా ఏం దిగులు పడొద్దు, ప్రభు సాయం చేస్తాడు అని చెప్పొచ్చు. కానీ మనతో నడిచే దేవుడు ఉన్నాడు. ఆ దేవుడు మనుష్యుడు కాడు అబద్ధం ఆడటానికి. ఆ దేవుడు మనుష్యుడు కాడు మోసం చేయటానికి. ఆ దేవుడు మనుష్యుడు కాదు స్వార్థంగా ఉండటానికి. ఆ దేవుడు మనుష్యుడు కాదు దగ చేయటానికి. ఆ దేవుడు మనుష్యుడు కాదు ఈర్ష్య చూపించటానికి. ఆ దేవుడు మనుష్యుడు కాదు కోపం చూపించటానికి. ఆ దేవుడు మనుష్యుడు కాదు నష్టం చేయటానికి. ఆ దేవుడు మనుష్యుడు కాదు శాపం తీసుకురావటానికి. ఆ దేవుడు. క్రైస్తవ జీవితానికి ఈ 5 వరుసలు భయంలో ఉన్న మనకు 5 స్తంభాలు. మన భయాలు తొలగిపోతాయి. ఆ మబ్బులన్నీ నీలి ఆకాశంలో కలిసిపోతాయి. చీకటి వెలుగవుతుంది, ఇరుకు విశాలమవుతుంది, పర్వతములు సమభూమిగా చేయబడతాయి, అడవి ఉల్లసిస్తుంది, ఏడ్పు సంతోషంగా మారుతుంది, దుఃఖము నవ్వుగా మారుతుంది, బాధలు కలలుగా మారుతాయి, ఎడారిలో సెలయేళ్ళు ప్రవహిస్తాయి. మీ దుఃఖ దినములో సమాప్తమవునుగాక. దేవుని నమ్ముదామా? మీ నమ్మిక చొప్పున మీకు కలుగునుగాక. నీవు నమ్మిన ఎడల దేవుని మహిమ చూస్తాం. బైబిల్ మధ్య భాగములో యెషయా గ్రంథము నుండి కొన్ని సంగతులు మనం చూడటానికి ప్రయత్నం చేస్తాం. యెషయా గ్రంథము 41వ అధ్యాయం, బుక్ ఆఫ్ ఐజాయా చాప్టర్ 41. Isaiah 41 verse 10. Isaiah chapter 41 verse 10. యెషయా గ్రంథం 41:10. నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడకుము, నేను నీ దేవుడినై ఉన్నాను, దిగులు పడకుము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయం చేయవాడని నేనే, నీతేను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. ఇక్కడ చెప్పబడిన సందర్భము ఇశ్రాయేలు అంటే యాకోబు వ్యక్తి కాదు. యాకోబు ద్వారా దేవుడు ఒక దేశాన్ని ఏర్పాటు చేశాడు కదా, ఆ దేశం కొరకైన సందేశం ఇది. ఫియర్ నాట్ ఇజ్రాయెల్, ఇజ్రాయేలు భయపడకము. దేవుని ప్రజలైన ఇశ్రాయేలీలు వారు చేసిన పొరపాట్లను బట్టి బబులోనులోనికి 70 సంవత్సరాలు బానిసలుగా వెళ్ళారు. దేవుడు తిరిగి కోరెషుని ఏర్పాటు చేసుకుని బానిసత్వంలో నుండి తిరిగి బయటకు వచ్చినారు. వచ్చిన తర్వాత అంతా కొత్త స్థలం, కొత్త ప్రాంతము. ఆ ఇజ్రాయెల్ దేశంలో ఎలాగూ మనం ఉండగలం, ఇప్పుడు వాతావరణం అంతా కొత్తగా ఉంది కదా అని వారు ఆలోచిస్తూ భయపడుతున్నప్పుడు దేవుడు వారిని ధైర్యపరచడానికి ఈ 41వ అధ్యాయము వారి ప్రస్తావనలోనికి తీసుకుని వచ్చాడన్న సంగతి మనకు పరిచయం. ఈ భయాన్ని గురించిన సంగతులు కోకొల్లలు ఉన్నాయి. ఎక్కువ చెప్పి మిమ్మల్ని భయపెట్టదలుచుకోలేదు. ఎందుకంటే భయం అంటేనే భయం వస్తూనే ఉంటుంది. కనుక కొన్ని విషయాలు మాత్రమే నేను మీ గమనానికి తీసుకురావాలని కోరుతున్నాను. మొదటిది, కాజెస్ ఆఫ్ ఫియర్. భయం ఎందుకు వస్తుంది? ఏ కారణాన్ని బట్టి భయం వస్తుంది? కారణాలు చాలా ఉన్నాయి. ఏ కారణాన్ని బట్టి అయినా భయం రావచ్చు, అసలు ఏం లేనప్పుడు కూడా రావచ్చు. కనుక భయం రావటానికి కారణాలు బహుశా సిక్నెస్, అనారోగ్యం ఉండదు, సఫరింగ్, సాలిట్యూడ్. వీటన్నిటినీ బైబిల్లో భయం కొరకు వినియోగించబడినట్లు మనం చూస్తాం. ఫైనాన్షియల్ క్రంచ్, కొన్నిసార్లు చీకటైనా పగలైనా వెల్తరైనా ఇబ్బందులైనా ఒక్క కారణం ఇదే అని చెప్పలేం.
కొంతమందికి కొన్ని భయం కలిగించే ఉంటాయి, కొంతమందికి కొన్ని కలిగించే ఉంటాయి. కొంతమందికి చీకటి అంటే భయం, కొంతమందికి చీకటి అంటే ఏం భయం ఉండదు. కానీ వాళ్ళ భయాలు వేరే. అందరికి ఒకటే యూనిఫామ్గా భయాలు ఉండవు. యూనిఫామ్ ఫియర్స్ అయితే యూనిఫామ్ సొల్యూషన్ ఉంటుంది. బట్ డైవర్సిఫైడ్ మ్యానిఫోల్డ్ ఫియర్స్ అండ్ మ్యానిఫోల్డ్ సొల్యూషన్స్. కనుక మొదటిది ఏంటంటే కాజ్ ఆఫ్ ద ఫియర్, భయం కొరకైన కారణాలు. ఇవి చాలా విస్తారంగా మనకు కనిపిస్తాయి. రెండో, చేంజెస్ ఇన్ ద ఫియర్. భయము మొదట ఒక రకంగా ఆరంభమవుతుంది, తర్వాత అది ఇంకొక రకంగా తిరుగుతుంది. ఏదో ఫైనాన్షియల్గా భయం వచ్చింది అని అనుకుంటే అది తొలగించబడిన తర్వాత లేదా దాంట్లోనే ఇంకొక రకమైన భయం రావడానికి అవకాశం ఉంటుంది. బైబిల్లో అలాంటి సందర్భాలు చాలా ఉన్నాయి. ఉదాహరణకి యాకోబు దినాల్లో కరువు వచ్చింది, కుమారులను పంపించినాడు, ధాన్యం తీసుకురమ్మని. దొరుకుతుంది కదా అని అక్కడికి వెళ్ళారు, దొరికిపోయారు. ధాన్యం దొరుకుతుంది కదా అని ఎరిగి మనుషులే దొరికిపోయారు. అంటే మీరు దేశం వేగజూడటానికి వచ్చినారు అని యోసేపు తన సహోదరులతో మాట్లాడి మేమందరూ ఇక్కడే ఉండాలా అన్నారు. అప్పుడు వాళ్ళకి చాలా భయం వేసింది. వాళ్ళు రకరకాలుగా మాట్లాడడం ఆరంభించినారు. కానీ ఒక్కొక్క దాంట్లో నుండి ఇంకో దాంట్లోనికి మనకు తెలియకుండా ల్యాండ్ అయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇది రెండవ రకం. ఇంకా మూడో విషయం ఏంటంటే భయాలు వచ్చినట్లే ఉంటాయి, బట్ కొన్నిసార్లు సవాళ్ళను తెస్తాయి. ఛాలెంజెస్ ఆఫ్ ఫియర్స్. భయంతో పాటు సవాల్ వస్తుంది. దీన్ని ఎదుర్కోవడమా, పారిపోవడమా, తప్పించుకోవడమా? అనేకసార్లు మనం తప్పించుకోవాలని ట్రై చేస్తుంటాం. ఎన్నిసార్లు తప్పించుకోవాలని ట్రై చేస్తుంటే అవి వదులుకోకుండా వస్తుంటాయి. ఉదాహరణకు ఒక ముళ్ళ కంచె మాదిరి. మీలో చాలామందికి రేణికంప అంటే తెలుసు కదా. ఒక దగ్గర మన వస్త్రానికి అది పట్టుకునింది అనుకో, దీన్ని తీసుకుందామని ప్రయత్నం చేస్తుంటే ఇంకో దగ్గర అంట దాన్ని తీసుకుందామని ట్రై చేస్తే ఇంకా ఎక్కువ అయిపోద్ది. ఇంకా బెటర్ ఏంటంటే ఆ వస్త్రం వదిలేసి వెళ్ళడం. కొన్నిసార్లు అలాగొస్తాయి ఛాలెంజెస్ ఆఫ్ ఫియర్. భయానికి కలిగే బాధలు లేకపోతే సవాళ్ళు అంత కష్టంగా మనకు అనిపిస్తూ ఉంటాయి. కనుక కాజెస్ వచ్చినాయి, చేంజెస్ వచ్చినాయి, ఛాలెంజెస్ వచ్చినాయి. ఇప్పుడు చాయిసెస్ ఆఫ్ ఫియర్స్. కొన్ని భయాల్లో చాయిస్ ఉంటుంది. అంటే ఇదా అదా మనమే చూజ్ చేసుకోవాలి. ఈ భయమా ఆ భయమా? పరీక్షల భయము ఒక చాయిస్, పరీక్షలు అయిపోయిన తర్వాత రిజల్ట్ భయం, చదువుకునేటప్పుడు చదువు భయం, ఉద్యోగం వస్తే ఉద్యోగం భయం. కొన్నిసార్లు ఉద్యోగం పైన బాస్తో మనకు భయాలు ఉండవచ్చు, తర్వాత వేరే దగ్గర భయం ఉండవచ్చు. ఇలాంటివన్నీ బైబిల్లో మనకు కనిపిస్తూ ఉంటాయి. ఏదో చాలా బాధలు ఇబ్బందులు ఉన్నాం కదా, శత్రువుల భయంలో నుండి మనల్ని ఎవరు కాపాడుతారని గిద్యోను అనుకున్నాడు న్యాయాధిపతుల 6వ అధ్యాయంలో. అలా భయంతో చాలా ఉంటే దేవుని యొక్క మాటలు ఆయన దగ్గరికి వచ్చినాయి. పరాక్రమం గల బలాఢ్యుడ యెహోవా నీకు తోడుగా ఉన్నాడు అని. ఆయనకు ఆశ్చర్యం వేసింది, అయ్యో నేను ఇంకా భయంలో ఉంటే నాకు పరాక్రమం గల బలాఢ్యుడ యెహోవా నీకు తోడుగా ఉన్నాడనే మాట వచ్చింది ఏంటి అని చాలా దుఃఖంతో ఉన్నప్పుడు యెహోవా దూత అతనికి ప్రత్యక్షమైంది. యెహోవా దూత ప్రత్యక్షమైన తర్వాత నువ్వు భయపడకము, నీకు సమాధానం. ఎందుకు భయం వచ్చింది? ఇప్పుడు ఏదో ఫిలిష్తీయుల ద్వారా భయము అని అనుకుంటా ఉంటే ఉన్నటువంటి దేవుని దూత కనిపించినాడు. దేవుని దూత కనిపిస్తే ఆ దినాల్లో ఉన్న భావం ఏంటంటే చూసిన వాళ్ళు చనిపోతారు అని. కనుక నేను చూశాను, నేను చనిపోతాను అని బహుశా గిద్యోనికి అనిపించింది. అందుకని దేవుని దూత గిద్యోనితో అన్నాడు, నువ్వు భయపడదు, నీకు సమాధానము అన్న మాటే కాకుండా నువ్వు చావనే చావు అన్నాడు. యు షల్ నాట్ డై. కనుక ఒక భయం అని అనుకుంటే, శత్రువుల భయం అని అనుకుంటే అక్కడి నుండి ఇక్కడికి దేవదూతను చూశాను కనుక నా ప్రాణం పోతుందేమో అనే ఇదొక లాంటిది. ఇప్పుడు 5వది ఆఖరిది ఏంటంటే కాన్సిక్వెన్సెస్ ఆఫ్ ఫియర్స్. భయము వల్ల కలిగే అనర్థాలు, ఫలితాలు, దుష్ఫలితాలు. దీని గురించి ఎంత తక్కువ చెప్తే అంత మంచిది అనుకుంటా. ఇది తెలియని వాళ్ళు నాకు తెలిసి ఎవరున్నారు. అన్ని రకాలుగా కలిగిస్తుంది. మొదట నిద్ర లేమి వచ్చింది అనుకో, దాంతోపాటు ఇంక అన్ని అనారోగ్యాలు వస్తాయి. దాంతోపాటు ఫైనాన్షియల్. కొన్నిసార్లు భయంతో ఇంట్లో నుండి బయటికి వెళ్ళి కారు డ్రైవ్ చేస్తూ ఉంటే
డ్రైవింగ్ యూ మే లూజ్ కంట్రోల్. కనుక ఒక్కటి కాదు, ఒక్కో దానికి దీస్ ఆర్ ఆల్ సిరీస్ లింక్స్. కనుక ఒక్క భయంతో ఒక్కటి ఉందని ఎప్పుడు తలంచొద్దండి. కనుక మీరు ఏ భయం ఎప్పుడున్నా సరే, డోంట్ ట్రై టు ఈల్డ్ యువర్ సెల్ఫ్ టు ద ఫియర్. అదే భయంతో అట్లే కార్ డ్రైవ్ చేయడం, అదే భయంతో అట్లే కంటిన్యూ కావడం కాకుండా ప్రభువుకు అప్పగించుకోవడం మనకు చాలా ప్రాముఖ్యం. అందుకే ప్రభు అన్నాడు కదా, మీ చింత యావత్తు నా మీద వేడి, నేను నీ విషయమై చింతించుచున్నాను. దేవుడు మన విషయమై చింతించున్నాడని మనం చాలాసార్లు మర్చిపోతాం. అందుకని మనకేమనిపిస్తుంది అంటే, అసలు నేను ఒక్కడే చింతించేదని. భార్య భర్తలు ఉన్నారనుకోండి, వాళ్ళకి ఏదో సమస్యలు ఉన్నాయి, భయాలు వస్తాయి. ఉద్యోగం ఎట్లా, ఈ నెల జీతం రాకపోతే ఎట్లా, లేకపోతే ఇంకా మిగతా పిల్లల భవిష్యత్తు ఎట్లా, మన సంగతులు ఎట్లా, అనారోగ్య పరిస్థితులు ఎట్లా, ఇవన్నీ ఎన్నో ఆలోచన చేసి ఇంట్లో రాత్రిపూట ఒకళ్ళు నిద్రపోయి ఒకళ్ళు నిద్రపోరు అనుకోండి. యూజువల్గా భర్తకి నిద్ర పడుతుంది, భార్యకి నిద్ర పట్టదు. ఎప్పుడో ఆమె ఉదయం లేచిన తర్వాత అంటారు, రాత్రి నిద్రపోయేవేంటి, కొద్దిగా నీకు స్పృహ ఉందా? ఇన్ని ఆలోచనలు, ఇంటి బాడికి ఎట్లా, పిల్లల భవిష్యత్తు ఎట్లా, చదువులు ఎట్లా, స్కూల్స్ రీఓపెన్ చేస్తున్నారు, దీని గురించి ఏమైనా నువ్వు ఆలోచించాలి కదా. నీకేం లేదు, తింటేనే నిద్ర వస్తుంది, ఇంక ఏం బాధలు లేవు, ఏం చింతలేని మనిషి నువ్వు అంటే మళ్ళీ వాళ్ళిద్దరికి పోట్లాట వస్తుంది. నిన్ను బట్టి నాకు ఇవన్నీ చింతలు, నువ్వు లేకపోయింటే ఇంత వచ్చినది కాదు. అది ఎక్కడో స్టార్ట్ అయింది చింత దగ్గర. ఇప్పుడు అందరు చింత ఒకే రకంగా చేయలేరు కదా. భార్య చేసినట్లు భర్త చేయలేడు, భర్త చేసినట్టు భార్య చేయలేదు. నీకేం స్పృహ లేదంటే నాకు కూడా స్పృహ ఉంది, నేను కూడా చాలా విషయాలు ఆలోచన చేస్తుంటాను. మరి ఆలోచన చేస్తున్నట్టు ఎప్పుడు చెప్పవేంటి, రియాక్ట్ కావడం ఏంటి, చెప్పేం లాభం ఉంది? ఇంకా నువ్వు ఎక్కువ బాధపడతావు కదా. మరి నేను చెప్తున్నాను కదా, నీకు బాధ తగ్గించుకోవడానికి చెప్తున్నావు. నేను చెప్తే నీకు బాధ వేస్తుంది, మళ్ళీ నాకు కూడా బాధ వేస్తుంది. కనుక ఇలాగన్నీ ప్రాబ్లమ్స్తో ఉన్న సమస్య పక్కదారి పడుతుంది. నీ వల్లే పిల్లలు ఇట్లా అయ్యారు, నీ వల్లే ఇట్లా అయింది ఇల్లు, నీ వల్లే సంసారం ఇట్లయింది, నీ వల్లే అప్పులు అయిపోయినాయి, నీ వల్లే ఇబ్బందులు అయిపోయినాయి. ఒకళ్ళనొకళ్ళు నేరారోపణ చేసుకోవడం, నిద్ర లేని రాత్రులు, అన్నం సరిగా ఉండదు, ఆ తర్వాత షుగర్ బీపీ ఎక్కువ కావడం, హాస్పిటల్కి పోవడం, దాని తర్వాత చివరి పాట. ఇదన్నిటి కారణం ఎక్కడో భయం అనేది మనిషిని వెంటాడుతూనే ఉంది. ఆ భయం నుండి తప్పించబడాలని దేవుని యొక్క ఉద్దేశం. దేవుని యొక్క వాగ్దానము మనకు అన్నిసార్లు ఇవ్వబడినా మనం నమ్మలేకపోతున్నాం. అందుకే వాక్యంలో రాసినారు, మీ నమ్మిక చొప్పున మీకు కలుగును గాక. నీవు నమ్మిన ఎడల దేవుని మహిమ చూస్తావు, నమ్మకపోతే చూడవు. మనందరి దగ్గర వాక్యం ఉంది, ఎన్ని వర్షన్స్ కావాలంటే అన్ని వర్షన్స్ ఉన్నాయి, ఎంత కావాలంటే అంత ఉంది. కానీ హృదయంలో ఆ వాక్యాన్ని నమ్మడం చాలా ప్రాముఖ్యం. ఈ మాట మనం నమ్మగలమా? ఏ మాట? 1 పేతురు 5వ అధ్యాయంలో చెప్పబడింది కదా, ఆయన మీ విషయమై చింతించున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయడి. అంటే మీరు చింతించొద్దండి. ఒక బైబిల్ పండితుడు అన్నాడు, బహుశా సిఎస్ లూయిస్ అనుకుంటా, లేదా ఏడబ్ల్యూ టోజర్, ఏ ట్రూ క్రిస్టియన్ విల్ నెవర్ వరీ అండ్ వరీయింగ్ క్రిస్టియన్ కెన్ నెవర్ బి ఏ ట్రూ క్రిస్టియన్. ఇంకోసారి చెప్పనా? ఏ ట్రూ క్రిస్టియన్ విల్ నెవర్ వరీ అండ్ వరీయింగ్ క్రిస్టియన్ కెన్ నెవర్ బి ఏ ట్రూ క్రిస్టియన్. మన ట్రూ క్రిస్టియన్సా అంటున్నా? నేను చింతించట్లేదని వాళ్ళు ఎవరైనా ఉంటే చేయొద్దండి. ఖచ్చితంగా ఉంటాయి, చింతిస్తాం. అందుకే మీ అందరికీ తెలుసు, బైబిల్లో యేసుక్రీస్తు ప్రభు వారిని ఒక ఆమె చాలా పెద్ద మాట సీరియస్గా మాట్లాడింది. నాకు తెలిసి ఎవరు యేసుప్రభుని అలాగ ప్రశ్నించలేదు అనుకుంటా. మరే మార్త లాజరు ఇంటికి యేసుప్రభు వెళ్తే, మార్త విస్తారమైన పని పెట్టుకొని ఉంది. యేసుప్రభు దగ్గరికి వచ్చి, నేను ఇంత పని చేస్తున్నాను, మా అక్కేం పని చేయకుండా ఊరికి వాక్యమని, పాటలని, ప్రార్థనని అలాగే మీ దగ్గర కూర్చొని ఉంటే మీకు చింత లేదా? చింతించే వాడి దగ్గరికి పోయి చింత లేదంటే ఏమని అర్థం? అది మన యొక్క పరిస్థితి అనేక సందర్భాల్లో. ప్రభు దగ్గరికి పోయి మీకు చింత లేదంటే మీకు చింత లేదా? మనం ప్రభు దగ్గరికి వెళ్తాం, ప్రభు మేము ఇంత చింతిస్తున్నాం, ఇంత ఏడుస్తున్నాం, ఇంత బాధపడుతున్నాం, ఇంత భయపడుతున్నాం కదా, నీకు చింత లేదా ఏంటి? ఎవరు చెప్పారమ్మా నాకు చింత లేదా అని? మరి నువ్వేం ఫీలింగ్ లేకుండా ఉన్నావే, ఎవరు చెప్పారు నాకు ఫీలింగ్ లేదని? మరి మా ప్రార్థనకు జవాబు ఇట్లేదని ఎవరు చెప్పారు? మనం మాకేమి జరగట్లేదని ఎవరు చెప్పారు? జరుగుతాయి కదా. ఎప్పుడు జరుగుతాయి? నా సమయంలో జరుగుతాయి. అదే కదా ప్రాబ్లం దేవుడికి మనకి. మన సమయంలో దేవుడు చేయాలనుకుంటాం, దేవుడేమో దేవుని సమయంలో దేవుడు చేయాలనుకుంటాడు. వీ హ్యావ్ అవర్ ఓన్ టైమ్, హీ హ్యాజ్ హిజ్ ఓన్ టైమ్. దిస్ ఎ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ గాడ్ అండ్ ఏ హ్యూమన్ బీయింగ్ ఆర్ ఏ క్రిస్టియన్. కనుక మన భారం ఆయన మీద మనం వేసినప్పుడు మనము చింతించడం తగ్గిస్తాం.
లేదా ఆపువేస్తాం. ఈ చింత మనల్ని మనము నష్టంలోనికి తీసుకున్న కాన్సిక్వెన్సెస్ ఆఫ్ ఫియర్, భయం వల్ల కలిగే దుష్ఫలితాలతో చింత. అందుకే యేసు ప్రభు వారు ప్రసంగపు కొండ అంటే కొండ మీద ప్రసంగం చేస్తున్నప్పుడు మీరు దీని విషయమే చింతించొద్దండి. ఏం తినాలా, ఏం కట్టుకోవాలా, ఏం తాగాల, దీని విషయం మీరు చింతిస్తున్నారు, మీరు చింతించొద్దండి అని అంటే మనకు దాని గురించి ఎక్కువ చింత. రేపు ఏం చేసుకోవాలా, ఏం బట్టలు వేసుకోవాలా. ఆ బట్టలు వేసుకునే దాంట్లో కొంతమంది పోట్లాడే వాళ్ళు ఉంటారు. ఆదివారం వచ్చేటప్పుడు, శనివారం వచ్చేటప్పుడు మందిరికి ఏంటి బట్టలు వేసుకోవాలంటే ఏదో ఒకటి వేసుకుంటా, ఏదో ఒకటి వేసుకోవాలంటే. డ్రెస్ సెన్స్ కంటే ముఖ్యంగా డివైన్ సెన్స్ చాలా ప్రాముఖ్యం. మనం ఏదో ఒక డ్రెస్ వేసుకోవాలనుకున్నా, ఇది బాగాలేదులే ఇంకోటి వేసుకున్నాం, అది బాగాలేదు ఇంకోటి వేసుకుని, ఇది బాగలేదు అది వేసుకుని, అది వేసుకోవాలని మార్చి చూసేటప్పటికి ఒక అర్ధగంట అయిపోద్ది. అప్పుడు ఇద్దరికి మళ్ళీ పోట్లాట జరుగుతుంది. ఏదో ఒకటి వేసుకోమ్మా, ఏదో ఒకటి వేసుకోయా అని భార్య భర్తనాడు, భర్త భార్యనాడు, ఏంటి పట్టింపు లేదేంటి, అది ఇదని పోట్లాడుకోవడం. మళ్ళీ పోట్లాడి ఇక్కడ మందిరికి వచ్చినావు, యేసు నీ ప్రేమ ఎంతో మహనీయం అని సాతాను నవ్వుతుంటాడు. తెలుసులేండి బట్టల గ్యాలరీ. సో స్ట్రేంజ్. మరి వీళ్ళంతా బుద్ధిమంతులా బుద్ధిహీనులా? ఎవరు బుద్ధిమంతులు అంటే ఎవరు బుద్ధిహీనులు అంటే అదే కొండ మీద ప్రసంగంలో యేసు ప్రభు వారు చెప్పారు. మత్తయి వార్త 7వ అధ్యాయంలో, ఈమె నా మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతివాడు బండ మీద పునాది వేసుకున్న బుద్ధిమంతుని పోలింటాడు. మనం దేవుని వాక్యం వింటున్నాం చింతించకూడదని, కానీ నమ్మట్లే. అంటే దాని మీద మనం పునాది వేసుకోవట్లేదు. దేవుని వాక్యం అంటే మనకి ఇంట్రెస్ట్ కనుకనే ఇంతమంది వచ్చినాము. దేవుని వాక్యం అంటే ఆసక్తి కనుకనే ఇంతమంది వచ్చినాము. ఈరోజు పరిస్థితులు భిన్నంగా ఉన్నా వచ్చినాం, వింటున్నాం, బాగానే ఉంది. వినేవాళ్ళు 2 రకాలు, బుద్ధిమంతుడు వింటున్నాడు, బుద్ధిహీనుడు వింటున్నాడు. అది ప్రాబ్లం ఇక్కడ. బుద్ధిమంతుడు ఒక్కడు వినేవాళ్ళు అయితే బాగుండేది. బుద్ధిహీనులు కూడా వాక్యం వింటున్నారు. మరి తేడా ఏంటి? బుద్ధిహీనులు నమ్మట్లేదు, వాళ్ళు ఇసుక మీద పునాది వేస్తున్నారు. బుద్ధిమంతుడు నమ్మి బండ మీద పునాది వేస్తున్నాడు. కనుక వర్షం వచ్చింది, వారదలు వచ్చినాయి అంటే భయాలు వచ్చినాయి, గాలిలు వచ్చినాయి, తుఫాన్లు వచ్చినాయి, దుఃఖం వచ్చింది, కన్నీరు వచ్చింది, వేదన వచ్చింది, శ్రమలు వచ్చినాయి, అన్ని అవమానాలు వచ్చినాయి, అన్నీ వచ్చి కొట్టేసిపోయినాయి. కానీ ఇల్లు ఎలాగుందంటే ఫ్రెష్గా ఉంటుంది, ఏం జరగనట్లు. మనం కారు బాగా పాడైపోయింది బయట పెట్టామనుకో, బాగా వర్షం పడిన తర్వాత ఒక గంట సేపు కొంచెం చూస్తే కారు ఎలాగ కనిపిస్తుంది? ఎలాగో మనం కడుక్కోలేం కనుక వర్షం కడిగిపోయింది. అలాగే మన జీవితాలు కొన్నిసార్లు మనం బాగా చేసుకోలేం కనుక దేవుడి పరిస్థితులన్నీ పంపించి మన జీవితాలను కడగటానికి ప్రయత్నం చేస్తుంటాడు. మరి మనం ఈ 2 రకాలైన మనుషులు బుద్ధిమంతులమా బుద్ధిహీనులమా? యేసు ప్రభుని ఎదుర్కోవటానికి 10 మంది కన్యకలు వెళ్ళారు. నూనె తీసుకెళ్ళిన వాళ్ళు బుద్ధిమంతులు, నూనె లేకుండా వెళ్ళిన వారు, సిద్ధెల్లో నూనె లేకుండా వెళ్ళిన వారు బుద్ధిహీనులు. మరి మన సంగతి ఏంటి? కనుక బుద్ధిమంతులు అంటే ఎవరో ఎంత డబ్బులు సంపాదించిన వాళ్ళు, ఎన్ని మిలియన్స్ ఉన్నోళ్ళు, ఎన్ని బిలియన్స్ ఉన్నోళ్ళు, ప్రోగ్రామ్ రాసేవాళ్ళు, డెవలపర్సా, మేనేజర్సా, సిఇఓసా, అది కాదు ప్రాముఖ్యము. అది లోకంలో 60-70 ఏళ్ళు ఉంటుంది. ఆ తర్వాత దాని సంగతులు గతించిపోతాయి. ఇలాంటి సిఇఓస్ని, ఇలాంటి కంపెనీలు, ఇలాంటి మేనేజర్స్ని, ఇలాంటి డెవలపర్స్ని, ఇలాంటి ఇంజనీర్స్ని ద వరల్డ్ హ్యాస్ విట్నెస్డ్ ఎ నంబర్ ఆఫ్ పీపుల్. బట్ ద వరల్డ్ వాజ్ ఇంపాక్టెడ్ బై ద పీపుల్ హూ స్టూడ్ ఫర్ ద లార్డ్, receiving the word and willing to keep the word of God. వాక్యం వినడం, ఆ ప్రకారం చేయటానికి ఇష్టపడిన వాళ్ళు సమాజాన్ని ఇంపాక్ట్ చేశారు. వారు దేవుని కొరకు జీవిస్తూ వచ్చినారు. అదొక దేశం. ఆ దేశంలో ఒక రాజు ఉన్నాడు. ఓ రోజు మంత్రిని పిలిచినాడు. మంత్రి, చిత్తం మహాప్రభు, మన దేశంలోని సంచరించి ఒక 5 మంది బుద్ధిహీనులను ఎన్నుకొనిరా. ఇంకోసారి చెప్పండి. 5 మంది బుద్ధిహీనులను, గెట్ 5 ఫూలిష్ పీపుల్. రియల్లీ రాజు బుద్ధిహీనులు కావాలని ఎందుకంటాడు? కింగ్ నీడ్స్ ఆల్వేస్ వైజ్ పీపుల్, నాట్ అన్వైజ్. కానీ ఈయనకు అనుమానం వచ్చి రాజును ఇంకోసారి అడిగాడు, ఫూలిష్ ఆర్ వైజ్? ఫూలిష్ ఎక్కడున్నారబ్బా అని బయటికి వెళ్ళాడు. వైజ్ పీపుల్ని అయితే తీసుకురావచ్చు, రాజు సంస్థానంలో బుద్ధిమంతులు కావాలా, బుద్ధిహీనులు ఎందుకు కావాలా? అలా బయటికి వెళ్తూ ఉంటే ఒకళ్ళు గుర్రం మీద బ్యాక్ ప్యాక్ వేసుకొని బాగా మన మీద ల్యాప్టాప్ అన్నీ పెట్టేసుకొని వస్తున్నాడు. ఏంటి బాబు గుర్రం మీద వస్తున్నావు అంటే దిగేసాడు.
బాగున్నారంటే బాగున్నాను మాటలు పెట్టాడు. కొద్దిసేపు అయిపోయిన తర్వాత అడిగాడు, ఏంటి గుర్రం మీదేనంటే నాదేనండి అని. మరి గుర్రం ఎక్కే ల్యాప్టాప్ నువ్వే మోసుకొని ఉన్నావు ఏంటంటే, గుర్రానికి బరువు అవుతుంది కదండి, నేనే ఇప్పుడు ఎక్కువ బరువు అయిపోయాను, మళ్ళీ ల్యాప్టాప్ దానికి ఎందుకు బరువు కావాలని నేనే మోసుకొని గుర్రం మీద కూర్చున్నానండి. ఏమంటారు? మంత్రి అన్నాడు, కరెక్ట్, మంచి పనివాడు నువ్వు, భలే సూట్ అవుతావు మా రాజుగారికి, నీ అంత బుద్ధిహీనుడు ఎవరు లేరు, ఒక 1000 రూపాయలు ఇస్తే మా రాజుగారి దగ్గరికి వస్తావా? వచ్చేస్తానండి అన్నాడు. ఇంకా కొద్ది దూరం పోయాడు. అప్పటికే సాయంకాలం అయిపోయింది, వీధి లైట్లు పడ్డాయి. వీధి లైట్ కింద ఒక ఆయన ఏదో తారసపడి ఎతుకుతా ఉన్నాడు. ఏంటి బాబు ఇక్కడ ఎతుకుతున్నావు అంటే, నా కారు తాళాలు పోగొట్టుకెళ్ళాయండి. ఎక్కడ పోగొట్టావంటే, అక్కడ చీకట్లో పోగొట్టానండి. మరి ఇక్కడ ఎందుకు ఎతుకుతున్నావు అంటే, లైట్ ఉండేది ఇక్కడే కదండి, అందుకే ఇక్కడ ఎతుకుతున్నానండి అన్నాడు. నువ్వు కూడా మంచి పనుడే, మా రాజుకు సరిపోతావు, 1000 రూపాయలు ఇస్తే మా రాజుతో పాటు వస్తావా, మా రాజు దగ్గరికి వస్తావా? వచ్చేస్తానండి అన్నాడు. ఇప్పుడు ఎంతమంది అయ్యారు? 2 అయ్యారు. ఇంకా కొద్దిగా దూరం పోయాడు. ఇంకొక ఆయన చాలా యావరేజ్ 40 ఇయర్స్లో ఉండి బాగా పరగలు పత్తీస్తూ వస్తున్నాడు. ఏంటి పరిగెత్తి వస్తున్నావు, గసపట్టేస్తున్నావు ఏంటి? ఈ సమయంలో ఏంటంటే, ఏం లేదంటే, నేను నా భార్య ఇంట్లో పోట్లాడుతుంటే మా భార్య అనేది గట్టిగా మాట్లాడదు, బయట వాళ్ళకి వినిపిస్తుంది అని చెప్పింది. కనుక మేము పోట్లాడదు, బయట వాళ్ళకి వినిపిస్తుందో లేదో తెలుసుకుందామని వచ్చాను, మీకేమైనా వినిపించిందండి అని. నువ్వు కూడా మంచి పనురా, బాగా సరిపోతావు, ఒక 1000 రూపాయలు ఇస్తే మా రాజుగారి దగ్గరికి వస్తావా అని. వచ్చేస్తానండి అన్నాడు. ఇంకా కొద్దిగా దూరం పోయిన తర్వాత 2 యవనస్తులు బాగా పోట్లాడుకుంటున్నారు, రక్తగాయాలు అవుతున్నాయి. ఈ మంత్రుండి, ఆపండి మీ పోట్లాట. ఏంటి రక్తగాయాలని అంటే, ఏం లేదండి, మాకు చాలా సమస్యలు ఉన్నాయి, కథ ఇది పెద్ద కథలేండి అని. చెప్పడం, నాకు కథలు అంటే ఇష్టమే కదని. ఏం లేదండి, వాడి సింహం వచ్చి నా గొర్రెలు తినిందంట, మేకలు తినిందంట. ఎడ తింటుందండి వాడి సింహం వచ్చి నా మేకలు అని. నీకు సింహం ఎక్కడి నుండి వచ్చిందిరా అని అడిగి, కల్లో వచ్చిందండి. నీకు మేకలు ఎక్కడి నుండి వచ్చారా? కల్లో వచ్చిందండి. కలలో సింహం వచ్చి నీ మేకలు తినేస్తే, కలలో తినిన దాని కొరకు మీ ఇద్దరు బయటికి బహిరంగంగా వచ్చి పోట్లాడుకుంటున్నారు, రక్తగాయాలేటట్లు. మీరు కూడా మంచి పనులే, మా రాజుగారి దగ్గరికి వస్తారా, 1000 రూపాయలు ఇస్తానంటే, సరే వస్తామన్నాడు. ఇప్పుడు ఎంతమంది అయ్యారు? 5 మంది అయ్యారు. ఎవరు వీళ్ళంతా? బుద్ధిహీనులు. ఇప్పుడు వీళ్ళందరినీ రాజుగారి దగ్గరికి తీసుకెళ్ళాలి. మన సమయాన్ని బట్టి కథ కట్ చేస్తాం. ఎవరు ఈ 5 మంది బుద్ధిహీనులు? మీరు చెప్తారు, నేను చెప్పాలా? మీరేమనుకోకపోతే నేనే చెప్తా. 5 మంది బుద్ధిహీనులు నేనే, మీరే, మనమే. ఎట్లా అని అంటారేమో, అన్నీ నేను చెప్పను, టైంని బట్టి మొదటిదో రెండవదో చెప్పడానికి ట్రై చేస్తా. మొదటిది, గుర్రం మీద పోతున్నవాడు బ్యాక్ ప్యాక్, తర్వాత ఇంకా బట్టలు గిట్టలు అన్నీ సంచి తానే మోసుకొని పోతున్నాడు. ఎందుకు మోసుకెళ్తారంటే, గుర్రానికి బరువు అవుతుంది కదండి. నేనే ఇప్పుడు బరువు అయిపోయాను, మళ్ళీ నా లగేజ్ ఎందుకు, దానికని నేనే మోసుకున్నానండి. నువ్వు మోసుకున్నా కూడా అది గుర్రానికే బరువుగా. ప్రభు ఏం చెప్పాడంటే, మీ చింత యావత్ నా మీద వేయండి అని అంటే, అయ్యో ప్రభుకు బరువు అయిపోతుంది. మన చదువు విషయం ఆయన మీద వేస్తే ఆయనకు భారం కాదా? ఇప్పటికి 250 దేశాల్లో 6 బిలియన్లు 7 బిలియన్ల ప్రజలు ఆయన మీద భారం వేసేసారు. నా చదువు వేస్తే ఇంకా భారం కాదా? నా ల్యాప్టాప్ వేస్తే ఇంకా భారం కాదా? నా ఇమ్మిగ్రేషన్ వేస్తే, H1B అప్లికేషన్ వేస్తే ఇంకా భారం కాదా? ఎంతమందినైనా మోసుకుంటాడు ఆయన పాపం. కనీసం నాది నేనన్నా మోసుకుంటా అని దేవుని మీద దయ చూపినట్లు ఫీల్ అయ్యే కొంతమంది సెల్ఫ్ పిటీ పీపుల్ ఉన్నారు. వాళ్ళు ఏమనాలా? బుద్ధిమంతులా, బుద్ధిహీనులా? యేసు ప్రభువును మనం ఎరిగి రక్షించబడిన తర్వాత, ఆ రక్షణ రథాల మీద మనం ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ యేసు ప్రభు మీద భారం వేయాలి కదా. మీ చింత యావత్ నా మీద ఏంటి అని ఆయన అంటుంటే, మనం ఇంకా ప్రభువుకు భారం అవుతుందేమో, నా చింత ఆయన ఎక్కడ మోస్తాడు, నా బాయలు ఎక్కడ మోస్తాడు, నా ఇబ్బందులు ఎక్కడ మోస్తాడు, నా కష్టాలు ఎక్కడ మోస్తాడు, నాది నానే మోసుకుంటే సరిపోదా అన్నట్టుగా జీవిస్తూ ఉన్నా. ఆయన మన విషయమై చింతించున్నాడు కనుక, మీ చింత యావత్ ఆయన మీద వేయండి. వాక్యం వినడం ఒకవైపు, ఆ వాక్య ప్రకారం జీవించడానికి ప్రయత్నించడం, పూనుకోవడం, ప్రయాసపడ్డం ఇంకొక వైపు. వాక్యం వినేసి వెళ్ళిపోతున్నామా? వాక్య ప్రకారం జీవించడానికి ఇష్టపడుతున్నామా? బైబిల్లో రాయబడిన కీర్తనలో, ఆయన మా అనుదిన భారము భరించుచున్నాడు. అనుదినం ఎవరు భరిస్తారు మన భారం? కొంతమంది బ్రదర్స్ సిస్టర్స్ నాకు బాగా పరిచయమైన వాళ్ళని అడుగుతుంటే, యవనస్తుల్ని, బ్రదర్ మీరు సిస్టర్ని ఎట్లా భరిస్తున్నారు అంటే, ఆ మాట సిస్టర్ని కూడా అడగండి బ్రదర్ అంటారు. సిస్టర్ మీరు ఎట్లా భరిస్తున్నారంటే, తప్పదు కదన్నా, దేవుడు ఇచ్చాడు, భరించాలి. మరి
అలాగే యేసుప్రభు మనల్ని ఎట్లా భరిస్తాడు? సొంత భర్తే భరించలేడు, భార్య భరించలేదు, పిల్లలే భరించలేరు, ఇరుగు పొరుగు వారే భరించలేరు, ఆఫీసులే భరించలేరు. ఎవరు మనల్ని భరిస్తారు? ప్రభు తప్ప. ఎవరు మన భారం తీసివేస్తారు? ప్రభు తప్ప. ఎవరు మన భయం తొలగిస్తారు? ప్రభు తప్ప. కనుక దేవుని యొక్క వాక్యను మనం నమ్మటానికి ఇష్టపడినప్పుడు మన భయాలు తొలగిపోతాయి. ఆ మబ్బులన్నీ నీలి ఆకాశంలో కలిసిపోతాయి. చీకటి వెలుగవుతుంది, ఇరుకు విశాలమవుతుంది, పర్వతములు సమభూమిగా చేయబడతాయి, అడవి ఉల్లసిస్తుంది, ఏడ్పు సంతోషంగా మారుతుంది, దుఃఖము నవ్వుగా మారుతుంది, బాధలు కలలుగా మారుతాయి, ఎడారిలో సెలయేళ్ళు ప్రవహిస్తాయి. మీ దుఃఖ దినములో సమాప్తమవునుగాక. దేవుని నమ్ముదామా? దేవుని వాక్యం నమ్ముదామా? నేను మీతో కూడా ఉన్నాను, భయపడకూడి. ఏషియా దినాల్లో ఇశ్రాయేలీలైన ప్రజలు దేవుని యొక్క వాక్యం కొన్నిసార్లు నమ్మలేక మన వల్లే కుంటుతూ లేస్తూ వచ్చినారు. అందుకే దేవుడు ఏషియాను పంపించి 41వ అధ్యాయం 10 వచనములో జ్ఞాపం చేసిన మాటలు మనం చూస్తాం. క్రైస్తవ జీవితానికి ఈ 5 వరుసలు, భయంలో ఉన్న మనకు 5 స్తంభాలు, భయాన్ని ఓడించడానికి ఇది 5 స్తంభాలు. మొదటిది ఐజయా చాప్టర్ 41 వర్స్ 10. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 10వ వచనం. నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను. కనుక మొదటిది ఏంటంటే దేవుడు మనకు తోడై ఉన్నాడు. దాని అర్థం ఏంటంటే ఏ యుద్ధము మనమే వెళ్ళి పోరాడట్లేదు, యేసు ప్రభుని బట్టి పోరాడుతున్నాం. అందుకే దావీదు యుద్ధ భూమికి వెళ్ళినప్పుడు 1 సమూయేలు 17 అన్నాడు, యుద్ధము యెహోవాదే, ప్రభువు మనతో పాటు ఉన్నాడు. పాత నిబంధన అంతా ఈ మాటలు ఎక్కువ మనకు కనిపిస్తాయి. దేవుడు వారితో కూడా ఉండెను. ఇశ్రాయేలీయుల ముందు నడిచిన దైవము, ఇశ్రాయేలీయుల వెనక నడిచిన దైవం, 40 సంవత్సరాలు పగలు మేఘస్తంభం, రాత్రి అగ్నిస్తంభం వల్ల ఇశ్రాయేలుకు నడిచిన దైవం. ఇప్పుడు కొత్త నిబంధనలోనికి వచ్చిన తర్వాత సీన్ మారిపోయింది. ఏంటది? మత్తయి సువార్త 1వ అధ్యాయంలో మనం చూస్తాం. ఆయన పేరు ఇమ్మాన్యుయల్, గాడ్ ఈజ్ విత్ అస్. దేవుడే మనతో ఉన్నాడు. దేవుడు పాత నిబంధన అంతట్లో ఆయా సందర్భాల్లో భక్తుల దగ్గరికి వచ్చేసి, నేను మీకు తోడైనాను, భయపడొద్దు, మీకు తోడైనాను, భయపడొద్దు, మీకు తోడైనాను, భయపడొద్దు అంటే వీళ్ళు అప్పటికి మాత్రం ఇన్స్టెంట్ కాఫీ మాదిరి చాలా చక్కగా ఉన్నారు, చాలా బాగున్నారు. తర్వాత మళ్ళీ పరిస్థితులు వచ్చిన వెంటనే మళ్ళీ భయపడ్డం, మళ్ళీ దేవుడు రావడం, మళ్ళీ భయపడ్డం, మళ్ళీ దేవుడు రావడం, మళ్ళీ భయపడ్డం, మళ్ళీ దేవుడు రావడం. ఇదంతా పాత నిబంధన అయిపోయింది. ఇప్పుడు కొత్త నిబంధనలోనికి వచ్చిన తర్వాత దేవుడు అనుకున్నాడు, ఈ మనిషి భయపడుకోకుండా ఉండట్లేదు, లెట్ మీ గో మై సెల్ఫ్ ఆల్ ద వే డౌన్ టు ద ఎర్త్. నేనే భూమి మీదకి వస్తా. ఏలైనగా మనకు ఒక శిశువు పుట్టాను, ఆయన కుమారుడుగా మనకు అనుగ్రహించబడిన, ఆయనకి యేసు అని పేరు పెట్టుదురు. భాషాంతరమున ఆయన ఇమ్మాన్యుయేలుగా పిలువబడుతున్నాడు. దేవుడు మనకు తోడనే అర్థము. గాడ్ ఈజ్ విత్ us. యేసు ప్రభు మానవుడిగా ఈ భూమి మీదకి వచ్చినాడు. ఇప్పుడు దేవుడు అంటే ఎక్కడో తోడుకున్నాడు కాదు, ఆయన భూమి మీద మనతో పాటు జన్మించినాడు, జీవించినాడు, మన కొరకై సాగిపోయాడు. కాలం సంపూర్ణమైనప్పుడు మనకు తోడుగా ఉండేటి కొరకే మన పాపాలన్నీ భరించడానికి శిలువ మీదకి వెళ్ళాడు. ఆయన తల మీద ముళ్ళ కిరీటం, చేతుల్లో మేకులు, ముఖం మీద ఉమ్మి, దేహమంతా కోడ దెబ్బలు, ప్రక్కలో బల్లెపోటు, దేహమంతా కోడాలతో చారలుగా లోతుగా దున్నారు. శిలువలో రక్తం కార్చాడు, చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేపబడ్డాడు. యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తమును బట్టి పాపాత్ముడైన మానవుడు పరిశుద్ధపరచబడి ఆశీర్వాదకరమైన రక్షణ భాగ్యంలోనికి ఉచితముగా తీసుకొని రాబడ్డాడు. నౌ గాడ్ ఈజ్ విత్ us. ఇప్పుడు దేవుడు మనతో పాటు ఉన్నాడు, ఎందుకంటే ఆయన మన కొరకే రక్షణ అనుగ్రహించిన ఇమ్మాన్యుయేల్. యేసు ప్రభు దగ్గరికి వస్తేనే మళ్ళీ ఇమ్మాన్యుయేల్ దగ్గరికి వస్తాం. మొదట యేసు అని పేరు రాసిన తర్వాత ఇమ్మాన్యుయేల్ అని పేరు రాశారు మత్తయి సువార్త 1వ అధ్యాయంలో. అనగా రక్షణ పొందిన తర్వాత మాత్రమే దేవుడు మనకు తోడు. రక్షణ పొందిన వాళ్ళందరికీ దేవుడు మాకు కూడా తోడైనాడు అంటే కుదరదు. అలా యూ హ్యావ్ నో రైట్ టు క్లెయిమ్ దట్ ప్రామిస్ బికాజ్ యు ఆర్ నాట్ బోర్న్ అగైన్. యూ హ్యావ్ నాట్ రిసీవ్డ్ జీసస్ as your personal savior. There is no way out that you can think that God is with you no matter who you are. నీవు ఎవరైనా కావచ్చు, ఇక్కడికి రెగ్యులర్గా వస్తుండొచ్చు, బాగా పాలు పొందుతుండొచ్చు, అన్ని పరిచయలు చేస్తుండొచ్చు, అన్ని కార్యక్రమాల్లో పాలు పొందుతుండొచ్చు. ఆర్ యు బోర్న్ అగైన్?
తిరిగి జన్మించినావా? పాపాలు క్షమించబడ్డాయి? జీవితం మార్చబడిందా? రక్షణ ఆనందం నీ హృదయంలోనికి పరిశుద్ధాత్మ దేవుడు తీసుకుని వచ్చినాడా? చెప్పన సఖ్యమును మహిమయుక్తమైన సంతోషం నీ హృదయాన్ని ఆవరించగలిగితే నీవు ధన్యుడవు, నీవు ధన్యురాలవు. అప్పుడు యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని కడిగి పవిత్రులుగా చేయి నా అనుభవంలోనికి వచ్చిన. ఇప్పుడు రక్షించబడిన తర్వాత ఆయన మనం యేసుగా అంగీకరించిన తర్వాత ఇప్పుడు రెండవదంటే ఆయన ఇమ్మాన్యుయల్, గాడ్ ఈజ్ విత్ us. ఇప్పుడు దేవుడు నాతో కూడా ఉన్నాడు. కనుక ఇది ఎంత భాగ్యము. ఒకవేళ భర్త, భార్య, పిల్లలు వాళ్ళతో ఉంటే వాళ్ళకి బలం ఉంటుందా లేదా? ఒకళ్ళే డ్రైవ్ చేస్తే ఎలాగుంటుంది? పక్కన భార్య కూర్చొని ఫోన్లో ఆ రూట్ పెట్టి అవి ఇవి హెల్ప్ చేస్తూ ఉంటే ఎలాగుంటుంది? నాకంటే మీకు బాగా తెలుసు. పిల్లలు, నీ కొడుకో నీ కూతురు ఎవరో ఒకళ్ళు పక్కన కూర్చున్నప్పుడు ద వే యూ డ్రైవ్ ఇస్ డిఫరెంట్. వెన్ యు ఆర్ ఆల్ అలోన్ ఇన్ ద కార్, ద వే యూ డ్రైవ్ ఇస్ డిఫరెంట్. ఈజ్ ఇట్ నాట్ ట్రూ? ఇది వాస్తవం కదా. అదే వాస్తవమైనప్పుడు నీతో పాటు నీ బలహీనతలతో సమానమైన బలహీనత కలిగిన నీ భార్య, నీ కొడుకు, నీ భర్త, ఇరుగు పొరుగు వారు కూర్చున్నప్పుడే నీకు అంత బలం ఉంటే, సర్వలోకాన్ని సృష్టించిన దేవుడు, మహత్తుగల మాట చేసే సమస్తాన్ని నిర్వహిస్తున్న దేవుడు, భూపతులకు అధిపతి, ఆది సంభూతుడైన దేవుడు, దురవగాహన తేజస్సులో ఏ మనుషుడు నివసింపటానికి కూడా వీళ్ళని ఆ మహిమలో అమరత్వం కలిగిన ఆ యేసుక్రీస్తు ప్రభువారు పాపలమైన మనందరి కొరకే మానవుడిగా దిగి వచ్చి నేను మీతో కూడా ఉన్నాను అని అంటే మనం భయపడుతున్నామంటే ఏమనుకోవాలి మరి? దిస్ ఈస్ ద గాడ్ ఆఫ్ ఇమ్మాన్యుయల్. ఆయన ఇమ్మాన్యుయల్ దేవుడు. నేను నీకు తోడైనా. దేవుడు మనకు తోడలేకపోతే ఏమైంది? అది అసలు ఉన్నాడా అని మనం అనుకుంటాం. ఏం లేడు, మనం అన్ని ఇబ్బందుల్లో ఉన్నప్పుడు అంతా ఆయన మనం విడిచిపెట్టినట్లున్నాడా అని అనుకుంటాం. లేదు, దేవుడు మనకు తోడుగా మన ఇబ్బందుల్లో, కష్టాల్లో, దుఃఖాల్లో, కృంగదల్లో, వేదనలో తోడుగా ఉండకపోతే బహుశా ఇక్కడికి చాలామంది కనిపించిన వాళ్ళు కాదేమో. ఏమైండేది? కీర్తనలో రాశారు. Psalm 124 verses 1 and 2. కీర్తనలు 124 verse 1 and 2, మొదటి రెండు వచనాలు. Psalm 124 verses 1 and 2. మనుషులు మన మీదకి లేచినప్పుడు యెహోవా మనకు తోడై ఉండని ఎడల, వారి ఆగ్రహము మన పైన రగులుకొనినప్పుడు యెహోవా మనకు తోడై ఉండని ఎడల ఏమైందా? కింద రాశారు, వారు మనలను ప్రాణముతోనే మృంగివేసి యుందురు. తినివేయడం కాదు, మింగివేయడం వేరే. తినివేయడం వేరే, మింగివేయడం. తినిస్తే కనీసం ఎముకలన్నా మిగులుతాయి. మీకు తెలుసు కదా, తినే జంతువులు కొన్ని ఉంటాయి, మింగే జంతువులు కొన్ని ఉంటాయి. జంతువుల్ని రెండు రకాలుగా మనం అలా క్లాసిఫై చేస్తే, ఉదాహరణకి తినే జంతువు ఉందనుకో, సింహం. అది మింగుతుందే, తింటుందే? ఏదైనా ఒక లేడీ కనిపించింది, జింక కనిపించింది అనుకో, తింటుందా, మింగుతుందా? మేకపిల్ల కనిపించింది, గొర్రెపిల్ల కనిపించింది, తింటుందా, మింగుతుందా? తెలుసు, కానీ మీరు చెప్పట్లేదు. సింహము తింటుందని మనకు తెలుసు. అందుకే దానికి ఏదైనా ఒక జంతువు దొరికిందనుకో, జింక లాంటిది దొరికిందనుకో, అది ముఖ్యమైన భాగాలు మాత్రమే తింటుంది. లైన్ షేర్ అంటాం దాన్ని. ఏదో మనం ఇంగ్లీష్లో మాట్లాడేటప్పుడు లైన్ షేర్ మినిస్ట్రీ వాజ్ డన్ బై సో అండ్ సో బ్రదర్ అంటే అర్థం ఏంటి? చాలా పరిచయం ఆయనే చేసాడు అని అర్థం. అంటే ఇంపార్టెంట్ గుండె, తర్వాత ఇవన్నీ ఐటమ్స్ ఉంటాయి కదా కొన్ని, అవన్నీ తినేస్తుంది. ఈ తల, కాళ్ళు, మొండెము ఇలాంటి భాగాలన్నీ వదిలేస్తుంది. దట్స్ కాల్డ్ లైన్ షేర్. తినేసి వదిలేసి వెళ్ళిపోతుంది. అయితే రెప్టైల్స్ జాతి ఒకటి ఉంటుంది, పాముల జాతి. ఉదాహరణకి బల్లి, తొండ, సర్పము, కొండ సిల్వ. దానికి పేరు బాగానే ఉంది, కానీ కొండ అనేది తీసేస్తే బాగుండేది. ఏమని పేరు? సిల్వ. ఇప్పుడు దానికి ముందు కొండ అనేది పెట్టుకునేది. కొండ సిల్వ అని పెట్టుకునేటప్పటికి మేకలు కనిపించిన ఏం కనిపించిన అది ఏం చేస్తుంది? మింగేస్తుంది. మింగేసిన తర్వాత కదలుతుందా? కదలదు. దాన్ని ఎవరో ఒకళ్ళు చంపేదాకా ఇంకా అది అలాగే ఉంటుంది. కనుక ఇక్కడ మనం చూస్తాం మనుషులు ఎలాంటి వాళ్ళు అంటే తినేసేవాళ్ళు కాదు, మింగేసేవాళ్ళు. యెహోవా మనకు తోడై ఉండని ఎడల్లా, తినేస్తే ఏదైనా కొద్దిగా భాగమన్నా మిగులుతుంది. ఆ కాలో చెయ్యో అది ఇది మిగిలితే, ఓహో ఇక్కడ దూడ చనిపోయింది అందుకే సింహాలు వచ్చేసినాయి, లేదా సింహాలు వచ్చినాయి కనుక దూడను చంపేసినాయి, సింహాలు వచ్చినాయి కనుక లేడీ చనిపోయింది, సింహాలు వచ్చినాయి కనుక ఏదో గొర్రె చనిపోయింది అని మనము ఆ మిగిలిన భాగాలను బట్టి గుర్తుపట్టడానికి అవకాశం ఉండదు. మింగేస్తే there is no evidence, no traces are left out to identify and recognize what happened right over there. కనుక దేవుడు మనకు తోడై ఉండని ఎడల ప్రజలు మనల్ని అలాగే ఏం చేసింటారు?
మృంగి వేసింటారంట. సో సాడ్. కానీ ఈ దినాన మృంగి వేయబడకుండా దేవుని సన్నిధిలో ఇలా కూర్చుని ఉన్నామంటే మీ సంగతి ఏమో కానీ నా సంగతి ఇట్స్ అబ్సల్యూట్లీ ట్రూ అండ్ 100% ట్రూ. మింగి వేయటానికి సర్పాల వలె మనుషులంతా చేరి వచ్చిన రకరకాల మనుషులు, యెహోవా మనకు తోడై ఉన్నాడు. అందుకని మృంగి వేయబడకుండా మనం కాపాడబడుతూ వచ్చిన. అందుకే దీనికి మనం ఒక పేరు పెడదామా? ద వర్డ్ ఆఫ్ కంఫర్ట్, ఆదరణకరమైన మాట. ఐజైయా చాప్టర్ 41:10, నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను. వర్డ్ ఆఫ్ కంఫర్ట్. దిస్ ఇస్ పిల్లర్ నంబర్ 1. ఇప్పుడు రెండవ పిల్లర్ నంబర్ 2, ఐజైయా 41:10, భయపడకుము, నేను నీ దేవుడనై ఉన్నాను. తోడై ఉండడం పై వచనం. కింద వచనం, ఫియర్ నాట్, ఐ ఆమ్ దై గాడ్. A word of companionship. There is a person traveling with us all through our life. మనతో పాటు చివరి దాకా వచ్చే దేవుడు ఉన్నాడు, ఒక వ్యక్తి ఉన్నాడు. సాధారణంగా లోకంలో ఉన్నవాళ్ళు, ఆఫీస్లో ఉన్నవాళ్ళు, ఫ్రెండ్షిప్ చేస్తున్న వాళ్ళు అలాగే అనిపిస్తారు. క్లాస్లో అంతా చాలా రకాలుగా మనం అనుకుంటాం, క్లాస్ అంతా మనమే ఉండిపోవాలి, 4 ఏళ్ళు బీటెక్లో ఫ్రెండ్షిప్ ఉండాలి, దాని తర్వాత ఫ్రెండ్షిప్, దాని తర్వాత ఫ్రెండ్షిప్, తర్వాత వాట్సాప్ గ్రూపు, దాని తర్వాత ఎక్కడో పోయింటారు, మనకే తెలియదు వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు. కొంతమంది మనకు అలాగే పరిచయం ఉన్నారు. మనం చదువుకునేటప్పుడు హై స్కూల్లో కానీ కాలేజెస్లో కానీ మనం చాలామందిని అనుకున్నాం, అబ్బా మనం చాలా డీప్ ఫ్రెండ్స్గా ఉన్నాం కదా, థిక్ ఫ్రెండ్స్గా ఉన్నాం కదా, వీ షుడ్ నాట్ బి థిన్ ఫ్రెండ్స్ ఎనీవే. ఎప్పుడు మనం అలా కాకూడదు, ఖచ్చితంగా కలిసి ఉండాలి, ఎక్కడున్నా మాట్లాడుతుండాలి, ఎక్కడున్నా ఈమెయిల్తో టచ్ ఉండాలి, ఎక్కడున్నా అనుకుంటాం. దాని తర్వాత కొన్ని రోజులకి మనకు తెలియకుండా ఎవాపరేట్ అయిపోద్ది. అయితే హీర్ ఇస్ ఏ పర్సన్ కాల్ గాడ్. అందుకే 48వ కీర్తన 14వ వచనంలో చెప్పబడింది, ఈ దేవుడు సదాకాలం మనకు దేవుడై ఉన్నాడు. ఎప్పటిదాకా నడిపిస్తాడంట? కోర్స్ అయిపోయేదాకనా, చదువు అయిపోయేదాకనా, H1B అయిపోయేదాకనా, ఉద్యోగం అయిపోయేదాకనా, పెళ్ళి అయిపోయేదాకనా, పిల్లలు అయిపోయేదాకనా, ఎప్పటిదాకా నడిపిస్తాడని రాయబడింది? మరణము వరకు ఆయన మనల్ని నడిపించు. కనుక దిస్ ఇస్ ద గాడ్, ఎ ట్రూ కంపానియన్ దట్ లీడ్స్ అస్ ఆల్ ద వే డౌన్ టు అవర్ లైఫ్. మన జీవితం అంతటి దాకా మనల్ని నడిపించే దేవుడు మనతో పాటు ఉన్నాడు. ఫియర్ నాట్, దెర్ ఇస్ ఎ కంపానియన్. మనతో నడిచే దేవుడు ఉన్నాడు. ఆ దేవుడు మనుష్యుడు కాడు అబద్ధం ఆడటానికి. ఆ దేవుడు మనుష్యుడు కాడు మోసం చేయటానికి. ఆ దేవుడు మనుష్యుడు కాదు స్వార్థంగా ఉండటానికి. ఆ దేవుడు మనుష్యుడు కాదు దగ చేయటానికి. ఆ దేవుడు మనుష్యుడు కాదు ఈర్ష్య చూపించటానికి. ఆ దేవుడు మనుష్యుడు కాదు కోపం చూపించటానికి. ఆ దేవుడు మనుష్యుడు కాదు నష్టం చేయటానికి. ఆ దేవుడు మనుష్యుడు కాదు శాపం తీసుకురావటానికి. ఆ దేవుడు దేవుడు. కనుక దేవుడు తన అనాదికాల సంకల్పాన్ని బట్టి, ఏర్పాటును బట్టి మనల్ని తన కొరకైన జనముగా చేసుకున్నాడు. అందుకే దేవుడు అనే మాట, అనే వ్యక్తి, అనే జీవితం మనకెంతో జీవితాలకు అవసరం. అందుకే మీకు తెలుసు కదా, బైబిల్లో కూడా మొదటి పుస్తకం 1వ అధ్యాయం 1వ వచనం, ఇన్ ద బిగినింగ్ గాడ్, ఆది యందు దేవుడు. ఇన్ ద బిగినింగ్ డాడ్ అని లేదు, ఇన్ ద బిగినింగ్ మామ్ అని లేదు, ఇన్ ద బిగినింగ్ పాస్టర్, ఇన్ ద బిగినింగ్ సింగర్, ఇన్ ద బిగినింగ్ మ్యూజిషియన్, ఇన్ ద బిగినింగ్ స్పీకర్, ఇన్ ద బిగినింగ్ ఎవాంజలిస్ట్, ఇన్ ద బిగినింగ్ హీలర్, ఇన్ ద బిగినింగ్ మిరకల్ వర్కర్ అని ఏం లేదు అక్కడ బైబిల్లో. అలాగుంటే అలాగ వెళ్ళిపోవచ్చు. బట్ ఇన్ ద బిగినింగ్, హూ వాజ్ దేర్ ఇన్ ద బిగినింగ్? ఇట్ వాస్ గాడ్. అందుకే అది ప్రభువార్. అందుకే ప్రకటన 1వ అధ్యాయంలో చెప్పబడింది, యేసు ప్రభు అన్నాడు, నేను మృతుడనైతిని కానీ సదాకాలము జీవిస్తున్నాను. ఐఎమ్ ద ఫస్ట్ అండ్ ద లాస్ట్. నేను మొదటి వాడను కడపటి వాడను, ఆల్ఫా ఒమేగా, ఆది అంతము. సో దిస్ గాడ్ ఎగ్జిస్టెడ్ బిఫోర్ వీ వర్ బోర్న్. దిస్ గాడ్ విల్ ఎగ్జిస్ట్ ఆఫ్టర్ వీ డైడ్ టు. ఈ దేవుడు ఎప్పుడో మధ్యలో వచ్చినోడు కాదు. కొంతమంది అనుకుంటారు మధ్యలో వచ్చిందని. మధ్యలో వచ్చింది దేవుడు కాదు, నువ్వు. ఒకసారి చెప్పనా? కొంతమంది మనుషులు అనుకుంటారు 60-70 ఏళ్ళు వయసు ఉండి లేదా ఆయుష్ ఉండి బతికే మనుషులు అనుకుంటాడు దేవుడు మధ్యలో వచ్చినాడు. మధ్యలో వచ్చింది దేవుడు కాదు, నువ్వు. చరిత్రకి ఎక్కడొచ్చినావు? క్రీస్తు శకానికి, క్రీస్తు పూర్వానికి ఎక్కడికి వచ్చావు? నువ్వు మధ్యలో వచ్చినావు. నువ్వు మధ్యలో వచ్చి దేవుడిని మధ్యలో వచ్చినాడు అంటున్నావు ఏంటి? ఇది మానవ నైజం అనమాట. మనం తప్పు చేసిన తర్వాత వేరే వాళ్ళు తప్పు చేయకపోయినా వాళ్ళ మీద తప్పు నెట్టేస్తే ఆ తప్పు మన మీదకి రాదని మనం అనుకుంటాం. అందుకని వేరే వాళ్ళు మాట్లాడక మునిపే మనం అనుకుంటాం, ఏంటంటే మీరు కనిపించలేదని మనము అడుగుతారేమో వేరే వాళ్ళు. అంటే వాళ్ళే మనల్ని అడుగుతారు, ఏంటంటే ఈ మధ్యలో కనిపించట్లేదేంటి? నేనేమి మిమ్మల్ని అడుగుదాం అనుకున్నా,
లేదులేండి, మిమ్మల్ని నేను అసలు చూడలేకపోయాను, అందుకనే మిమ్మల్ని అడుగుతున్నాను. ఎందుకంటే అది మనం వాళ్ళ మీద వేసేయచ్చు, నెట్టేయచ్చు, తోసేయచ్చు. మనకి అంత దిస్ ఇస్ బై డిఫాల్ట్. వీ అక్వైర్డ్ దిస్ నేచర్ ఇన్ DNA. యూ కెనాట్ డీకోడ్ ఇట్. డిఎన్ఏలో ఉన్న ఈ విషయాన్ని మనం ఏం డీకోడ్ చేయలేము. కనుక అలాగే దేవుడి దగ్గరికి మనం వచ్చేటప్పటికి, దేవుడు నువ్వు మధ్యలో వచ్చినావు నాయన, ఏదో 60-70 ఏళ్ళు ఉన్న తర్వాత 70 ఏళ్ళు ఉంటావు, అధిక బలం ఉంటే 80 ఏళ్ళు ఉంటావు. ఆ తర్వాత నువ్వు గాలి వల్లే నీటి వల్లే ఎగిరిపోతావు, పుష్పం వల్లే రాలిపోతావు, తర్వాత భూమిలో గెలిచిపోతావు, అసలు నీ రూపము ఏమి నీకు కనిపించదంటే దేవుడు మాట్లాడుతుంటే వీళ్ళేం చెప్తున్నాడంటే, దేవుడి దగ్గరికి వచ్చి కావాలండి మీరే మధ్యలో వచ్చినారు. ఎంత వినూత్నంగా మనిషిని యొక్క లాజిక్ పనిచేస్తుంది. కనుక 2 పిల్లర్స్ ఇప్పుడు మనం చూస్తున్నాం. మొదటి స్తంభం ఏంటి? నేను నీకు తోడయ్యున్నాను, వర్డ్ ఆఫ్ కంఫర్ట్. రెండో స్తంభం ఏంటి? భయపడకము, నేను నీ దేవుడినై ఉన్నాను, వర్డ్ ఆఫ్ కంపానియన్షిప్. మూడో స్తంభం ఏంటి? ఐజైయా చాప్టర్ 41:10, యెషయా 41:10. దిగులు పడకము, నేను నిన్ను బలపరతును, బి నాట్ డిస్మేడ్ ఫర్ ఐ విల్ స్ట్రెంగ్థెన్ యూ. దిగులు, దీన్నే మనం చింత అనుకున్నాం. దిగులు పడనోళ్ళు ఎవడన్నా ఉంటే చేయొద్దండి. నాకు అసలు దిగులే లేదు, ఫెయిల్ అయినా కూడా. జీతం రాకపోయినా నాకు దిగులే లేదు, నన్ను వాడుకోకపోయినా నాకు దిగులే లేదు, నాకు భోజనం లేకపోయినా దిగులేదు, బట్టలు లేకపోయినా దిగులేదు, ఇల్లు లేకపోయినా దిగులేదు, కారు లేకపోయినా దిగులేదు. ఎవడన్నా ఉన్నారు అలాంటి వాళ్ళు? ఎవరు ఉండరు. దిగులుగానే మిగిలిపోతుంది. కొన్నిసార్లు దిగులు దివాళీ స్థితిలోనికి మనల్ని తీసుకుని వెళ్తుంది. మరి అందుకనే ప్రభు అంటున్నాడు, మీరు దిగులు పడొద్దండి అంటే అర్థం ఏంటి? మనం దిగులు పడుతున్నామనేగా. భయపడొద్దు అంటే అర్థం ఏంటి? మనం భయపడుతున్నామనే కదా. కనుక ఇవన్నీ మనం లేదు అని అనుకున్నా కూడా మనం చేసేవే అని వాక్యంలో రాశారు. నేనేం దిగులు పడట్లేదు ప్రభు అని దేవుడి దగ్గరికి వస్తే వాక్యంలో రాశారు కదా దిగులు పడొద్దండి అని. అందుకని మనం దిగులు పడుతున్నాం కనుక మనల్ని బలపరిచే దేవుడు అన్నాడు. దిస్ ఎ పిల్లర్ ఆఫ్ కాన్ఫిడెన్స్. మనల్ని బలహీనపరిచే వాళ్ళు ఎవరున్నారు? మనుషులు. మనల్ని బలపరిచేది ఒకే ఒక వ్యక్తి, ఆయన పేరే దేవుడు. దేవుని వాక్యం మనల్ని ఏం చేస్తుంది? బలపరుస్తుంది. అందుకే అపోస్తలుడైన పౌలు తిమోతితో అన్నాడు, నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృపచేత నీవు బలవంతుడు, బీ స్ట్రాంగ్ ఇన్ ద లార్డ్. దానియేలు 11:32 చెప్పబడింది, తమ దేవుని ఎరుగువారు బలం కలిగి గొప్ప కార్యములు చేతురు. మనం బలహీనంగా ఎందుకున్నాం? పాపాన్ని బట్టి. రోమపత్రిక 5వ అధ్యాయంలో చెప్పబడిన, దేవుడు మన ఇళ్ళ తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకన్నో బలహీనలై ఉండగా యుక్తకాలమైన క్రీస్తు యేసు మన కొరకై చనిపోయాను. ఈ బలహీనమైన మానవుని దేవుడు ఏం చేయాలని కోరుతున్నాడు అంటే బలపరచాలని కోరుతున్నాడు. అందుకే అపోస్తలుడైన పౌలు లాంటి వాడు ఏమంటాడు? నన్ను బలపరచు వాని యందు నేను సమస్తం చేయగలను. ప్రభు ఇప్పుడు ఏం చెప్తున్నాడు? ఐ విల్ స్ట్రెంగ్థెన్ ది, నేను నిన్ను బలపరుస్తా. ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ దట్ ఇన్ హిమ్ దట్ స్ట్రెంగ్థెన్త్ మీ. నన్ను బలపరచువాడు, ఆయనలో నేను సమస్తము చేయగలను. కనుక ప్రభు అంటున్నాడు, దిగులు పడొద్దు, బి నాట్ డిస్మైడ్ ఫర్ ఐ విల్ స్ట్రెంగ్థెన్ ది. అంటే మనకు బలం అవసరము. దేనికి? దిగులు పడుకోకుండా ఉండటానికి. దిగులు పడుతున్నాం అంటే అర్థం ఏంటి? బలం తక్కువైంది అని అర్థం. అంటే ఏంటి? బలహీనంగా ఉన్నాము అని అర్థం. ఇప్పుడు బలహీనంగా ఉన్న వాళ్ళకి ఏం కావాలా? బలం కావాలి. అంటే బలహీనంగా ఉన్న వాళ్ళకి కదా మనకి విటమిన్స్, ప్రోటీన్స్, హైడ్రోకార్బన్స్ అన్నీ కావాల్సిండేది. బలంగా ఉన్నవాళ్ళు పుష్టికి 6 ప్యాక్ 4 ప్యాక్ ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక గ్లాస్ మిల్క్ తాగుతారా, రాగి జావ తాగుతారా, గంజి తాగుతారా అంటే ఎందుకు? నాకు ఈ రాగి జావ గంజి తాగే స్టేజ్ అంతా దాటిపోయాడు. ఇప్పుడు ఓన్లీ అబ్రహామే, ఇప్పుడు ఓన్లీ ఇస్సాకే, ఇప్పుడు ఓన్లీ పేతురే, ఇప్పుడు ఓన్లీ యోనానే ఆ స్టేజ్కి వెళ్ళాడు. అందుకే అపోస్తలుడైన పౌలు అంటాడు కదా, మీరు మాంసం తినవారే, బలమైన ఆహారం తినవలసిన వారే ఇండి, ఇంకా పాలు ఇలాంటి వాటిని మీరు ఆపేక్షిస్తున్నారు ఏంటి అని. కనుక స్టేజ్ దాటిపోయింది. మనం ఏ స్టేజ్లో ఉన్నామంటే ఇంకా ఇదే స్టేజ్లో ఉంటాం. ఇంకా పాలు తాగడము, ఇంకా జావ తాగడం, ఇంకా అదేంటి నవధాన్యాల జావ తాగడం, ఇంకా జావలోనే ఉన్నాము. వెన్ వి గో ఓవర్ దేర్, ఆత్మ సంబంధమైన స్థానంలోనికి ఇంకా ఎప్పుడు వెళతాము? ఆ బలవర్ధకమైన యేసుక్రీస్తు ప్రభుని గురించి ఇంకెప్పుడు మనం తిని సంతోషించగలము? దేవుని యొక్క వాక్యం మనకు బోధించేది ఏంటంటే దిగులు పడొద్దు. ఈ మాటలు ఎవడని చెప్తారండి?
ఒకవేళ మన దగ్గర ఉన్న పరిచయమైన తల్లిదండ్రులు, ఇరుగు పొరుగు వారు వచ్చి ఏదైనా మన దిగులుతో ఉన్న భర్త అయినా భార్య అయినా ఏం దిగులు పడొద్దు, ప్రభు సాయం చేస్తాడు అని చెప్పొచ్చు. కానీ మళ్ళీ మన భయం మనకే ఉంటుంది. మనం మాట చెప్పిన తర్వాత మనం చెప్పాం కానీ అబ్బో ఏమన్నైతే ఎట్లా, అది ఎట్టయితే ఇట్టా, మనకేం చేత కాదు కదా, మనం హెల్ప్ చేయలేం కదా అనుకుంటా. హెల్ప్ చేయని నువ్వే, చేతగాని నువ్వే, ఏ విషయంలో సహాయపడని నువ్వే దిగులు పడొద్దని ఇతరులను ఆదరించడానికి పూనుకోగలిగితే, సమస్తాన్ని నిర్వహిస్తున్న దేవుడు, సమస్తానికి ఆధిపత్యమైన దేవుడు, భూమి నాది ఆకాశం నాదని సెలవిచ్చిన దేవుడు, అందరికీ ప్రభు అయిన ఉన్నానని సెలవిచ్చిన ఆ దేవుడు చెప్తున్నాడు దిగులు పడొద్దు అని. అయినా మనం ఏం చేస్తున్నామంటే దిగులు పడుతున్నాం, అంటే ఆయన మాట నమ్మట్లేదు అని అర్థం. అందుకని ఇప్పుడు ప్రవక్త ద్వారా ఏ జ్ఞాపం చేస్తున్నాడంటే దిగులు పడొద్దు. వర్డ్ ఆఫ్ కాన్ఫిడెన్స్, పిల్లర్ ఆఫ్ కాన్ఫిడెన్స్, ధైర్యంగా ఉండే ఈ స్తంభాన్ని దేవుడు మనకు నేర్పిస్తూ ఉన్నాడు. 4వ చూస్తామా? ఐజాయా చాప్టర్ 41 verse 10. యెషయా 41:10. నీకు సహాయము చేయవాడను నేనే, సహాయము చేయవాడని నేనే. మరి నేను దిగులు పడతా ఉంటే నన్ను దిగులు పడొద్దని చెప్పావు. మరి ఇప్పుడు నాకేం కావాలా? ఏం కావాలా? సహాయం. ఈ సహాయం ఎక్కడి నుండి వస్తుంది? పరలోకం నుండే మనకి సహాయం. అందుకే కొండల తట్ట నా కన్నులెచ్చున్నా, నాకు సహాయం ఎక్కడ నుండి వచ్చును? ఎక్కడి నుండి వస్తుంది? భూమి ఆకాశంలో కలుగజేసిన యెహోవా యొద్ద నుండే నాకు సహాయము కలుగును. దేవుడు మనకు సహాయం చేస్తే ఏ నరుని యొక్క సహాయం కంటే ఆ దేవుని యొక్క సహాయం అత్యధికంగా ఉంటుందన్న సంగతి వాస్తవం. ఒకవేళ దేవుడు మనకు సహాయం చేయకుండా మనుషులు సహాయం చేయాలని ఎంత ప్రయత్నం చేసినా ఆ సహాయం చాలా తక్కువగా ఉంటుందనే సంగతి కూడా వాస్తవం. అందుకే దేవుని సహాయం మనకు కావాలా, మనుషుల యొక్క సహాయం కావాలా? అనేకసార్లు మనం ఏమనుకుంటామంటే మనుషుల సహాయం కొన్నిసార్లు అవసరమో, దేవుని సహాయం కొన్నిసార్లు అవసరమో అని అనుకుంటాం. కానీ దేవుడే మనుషుల ద్వారా సహాయం చేస్తున్నాడన్న సంగతి వాస్తవం. దేవుడు సహాయం చేస్తే తక్కువ చేసి ఇంకా చాలులే సర్దుకో అని చెప్పడు. బైబిల్లో రాయబడింది, నేను తెరవగా మూయగలవాడెవడనో లేడు. నీ ఇమిగ్రేషన్ కొరకు, నీ ఉద్యోగం కొరకు, నీకున్న సమస్యల కొరకు, పోరాటాల కొరకు దేవుడు ఒక్కసారి వచ్చి ద్వారం తెరిస్తే హూ విల్ క్లోజ్ ద డోర్? దేవుడు మూసేవాడు కాదు, దేవుడు ఎప్పుడు తెరిచేవాడు. దేవుడు శపించేవాడు కాదు, ఆశీర్వదించేవాడు. దేవుడు కీడు చేసేవాడు కాదు, మేలు చేసేవాడు. దేవుడు ఎప్పుడు సహాయం చేసేవాడే, సహాయం చేయకుండా ఉండేవాడు కాడు. దేవుడు ఎప్పుడు న్యాయవంతుడే, ఆయన న్యాయవంతుడు కాడు. దేవుడే సహాయం చేయకపోతే, దేవుడు సహాయం చేయని మనుషులు కూడా ఉంటారా? ఉండరు. ఆయన పేరే సహాయకుడు. కీర్తనలో చెప్పబడింది, ఆపత్కాలమున మీకు ఆయన ఉత్తరం ఇచ్చును. ఆపదలో మనకు సహాయం చేసే ఏ ప్రజెంట్ రెడీ హెల్పర్ ఇన్ ద టైమ్ ఆఫ్ ట్రబుల్. మన ఆపదలన్నిట్లో మనకు సహాయం చేసేది హెల్ప్ 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 అని కేకలేస్తుంటారు. రైల్వే స్టేషన్లో, బస్ స్టాండ్లో, ఆయా కొన్ని పబ్లిక్ ప్లేసెస్లో ఒక పెద్ద ఇట్లాంటి ఒక టేబుల్ వేసి టేబుల్ దగ్గర బయట ఒక బోర్డు పెట్టింటారు, అందరికి కనపడేటట్లా, మే హెల్ప్ యూ అని, నేను మీకు సహాయం చేయొచ్చా అని. తీరు అక్కడ ఏదో సహాయం చేస్తారంట, ఆ బస్సు ఎప్పుడు వస్తుంది, ఈ ట్రైన్ ఎప్పుడు వస్తుంది, అక్కడికి ఎలాగ వెళ్ళాలి, ఇక్కడికి ఎలాగ వెళ్ళాలి, ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాము, మే హెల్ప్ యూ అని బోర్డు పెట్టారు కదా అని వెళ్తే ఎవరైనా ఉంటారా? ఎవరు ఉండరు. బోర్డు మాత్రం పెట్టిపోయారు, ఎక్కడికి వెళ్ళారో తెలియదు. దిస్ వెరీ విజిబుల్ పిక్చర్ ఎవ్రీవేర్. మే హెల్ప్ యూ అంటే, బట్ దేర్ ఈజ్ నో పర్సన్ టు హెల్ప్ మీ అవుట్. అక్కడ నాకు ఎవరు సహాయం చేసేవాళ్ళు లేరు. అయితే నా ప్రభువు వారు నేను నీకు సహాయం చేస్తానని చెప్పిన వాడు, హిస్ నేమ్ ఈజ్ హెల్పర్. ఆయన పేరే సహాయకుడు. ఏ హెల్పర్ ద టైమ్ ఆఫ్ ట్రబుల్. దేవుడు సాయం చేయకపోతే ఎవరు చేస్తారు? చూడండి ఒక మాట, రాజులు 2వ గ్రంథం 6వ అధ్యాయం 27వ వచనం. యెహోవా నీకు సహాయము చేయనిది నేను ఎక్కడ నుండి నీకు సహాయము చేయదును. చూసారు ఈ మాట? యెహోవా నీకు సహాయము చేయనిది నేను నీకు సహాయము చేసేదను. ఇది దేవుడు అబద్ధం చెప్తాడా? పొరపాటు చేస్తాడా? తప్పు చేస్తాడా? చేయడుగాక చేయడు. 5వ దాకా చూసి ముగిస్తామా? ఐజాయా చాప్టర్ 41 verse 10. ఐజాయా 41 verse 10. ఆఖరి వరుస, నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. ఏ పిల్లర్ ఆఫ్ కన్సోలేషన్. ఆదుకొని ఆదరించే స్తంభం. ఆదుకొనుడు. ఎవరిని ఆదుకోవాలా? ఆదుకునే పదం సాధారణంగా మనం వాడుకోము.
నన్ను ఆదుకోండి అని ఇప్పుడు నేను చెప్పడానికి లేదు. హెల్ప్ మీ అని నాకు చెప్పొచ్చు. నాకు సహాయం అవసరమని చెప్పేదానికి ఆదుకోవడం అంటే ఇంకా 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 కష్టం. కనుక అలాంటి వాళ్ళని ఇప్పుడు ఎవరు కావాలంటే ఆదుకునేవాళ్ళు కావాలి. మమ్మల్ని ఎవరు ఆదుకునేవారు లేరు. ఒకే ఒక వ్యక్తి మాత్రం ఆదుకోగలడు. పడిపోయాం, పాడైపోయాం, దూరం అయిపోయాం, దేవునికి చాలా దూరం అయిపోయినా ఈయన ఆదుకునే దేవుడు. అందుకే ఒక మాట రాశారు చూడండి ఇక్కడ 42:1, ఐజయా 42:1, యెషయా 42:1. ఇదిగో నేను ఆదుకొను నా సేవకుడు. ఆదుకునే దేవుడు. మనము ఆదుకునే దానికి ఒక దేవుడు, మనల్ని ఆదుకోవటానికి దేవుడు ఉన్నాడు. ఇట్స్ ఎ వర్డ్ ఆఫ్ కన్సలేషన్. ఇదే మనకున్న ఆదరణ. ఎవరు మనల్ని ఆదుకోలేనప్పుడు కొన్నిసార్లు అంటే మనుషుడి హెల్ప్ అంటే ఏం చేస్తుంది? ఆదుకునేది ఉంటుంది. హెల్ప్ మితిమిని శుతిమించినప్పుడు ఇంకెవరు చేత కాలేదు. ఏదైనా నాకు డబ్బులు అవసరం అంటే ఎవరన్నా ఇవ్వచ్చు, భోజనం అవసరం అంటే ఎవరన్నా ఇవ్వచ్చు, తర్వాత ఇంకేంటి నాకు అక్కడ దాకా లిఫ్ట్ అంటే ఎవరన్నా ఇవ్వచ్చు. కానీ నాకు కొన్ని ఉంటాయి. మనకి ఏదైనా అవసరమైతే ఎవరన్నా ఆదుకునే వాళ్ళు ఉంటారు. దానికి కొద్దిగా లిమిట్ ఉంటుంది. ఇది ఎందుకు చెప్తున్నానంటే లిమిట్ ఉంటుంది. మీరు ఆదుకోవటానికి ఒక లిమిట్ ఉంది. ఒక స్టేజ్కి పోయిన తర్వాత మనుషుడు ఆదుకోలేడు. దట్స్ బియాండ్ హిస్ లిమిట్. అప్పుడు ప్రభు వస్తాడు, ఇదిగో నేను ఆదుకుంటాను. ఇప్పుడు ఎవరు ఆదుకోలేరు ప్రభు, మమ్మల్ని ఎవరు బాగు చేయలేరు ప్రభు. ఈ విషయంలో హూ విల్ డూ దిస్ ఫర్ అస్? ఇదిగో నేను మిమ్మల్ని ఆదుకుంటా. వాట్ ఎ వర్డ్ ఆఫ్ కన్సోలేషన్, వాట్ ఎ పిల్లర్ ఆఫ్ కన్సోలేషన్. ఇలాంటి 5 స్తంభాల మీద మన క్రైస్తవ జీవితం కట్టుబడి ప్రభు కొరకు ముందుకు సాగాలని కోరబడుతున్నా. ఇవన్నీ వాళ్ళు ఆధారపడ్డారు కనుక ఆ తర్వాత అధ్యాయంలో మనం చూస్తాం ఇశ్రాయేలుకు దేవుడు చేసిన వాగ్దానాలు. నిన్ను శాశ్వత శోభాతిశయముగాను బహుతరములకు సంతోష కారణంగాను చేసేది. వారిలో ఒంటరైన వాడు 10,000లకు ఎన్నికలైన వాడు బలమైన జనమగును. యెహోవా నిన్ను నిత్యం నడిపించును. దేశం యొక్క ఉన్నత స్థలములకు నీవు ఎక్కెదవు. సముద్ర వ్యాపారం నీ వైపు త్రిప్పబడను. జనముల ఐశ్వర్యం నీవు అనుభవించదు. రైజ్ అండ్ షైన్, లెమ్మో తేజరిల్లెము. ఎందుకు? యెహోవా వెలుగు నీ మీదకి వచ్చింది. చదువు వచ్చింది, ఉద్యోగం వచ్చింది, వీసా వచ్చింది, ప్రమోషన్ వచ్చింది, రీలొకేషన్ వచ్చింది. రైజ్ అండ్ షైన్. 41వ అధ్యాయంలో పడిపోయి దిగులుతోనో భయముతోనో బాధపడుతున్న ఇజ్రాయేలును బయటికి తీసుకొని వచ్చిన తర్వాత ఇప్పుడు ఆ అధ్యాయాలు చూస్తుంటే కిరీటాలు లేకపోతే పర్వతాలు చివరికి ఎక్కడి దాకా వచ్చాడంటే నూతన ఆకాశం, నూతన భూమి, 1000 ఏండ్ల పరిపాలన, దేవుని సింహాసనం భవిష్యత్తు. ఇప్పుడు ఇజ్రాయెల్ దగ్గరికి వెళ్ళి మైకిస్తే, ఏంటయ్యా నువ్వు బబులోన్లో ఉన్నప్పుడు చాలా బాధపడ్డావేంటి? ఇజ్రాయెల్ దేశంలోనికి వచ్చిన తర్వాత ఇంకా బాధపడ్డావు. మా పొలాలు ఇలాగైపోయి, ఇళ్ళు అలాగైపోయి, మా బంధువులు ఇలాగైపోయి, అన్నీ బాధపడ్డావేంటి? ఇప్పుడు ఎక్కడికి వచ్చినా నువ్వు నూతన భూమి, నూతన ఆకాశం దగ్గరికి వచ్చినావు. ప్రభుత్వ పాటు సింహాసనం మీద కూర్చుని ఏలే భాగ్యంలోనికి వచ్చినా. ఇప్పుడు చెప్పు నీ అనుభవం. వీఆర్ నాట్ అంటే ఏమనుకుంటున్నావు? ఐ యామ్ స్పీచ్లెస్. దేవుడు ఒక పాపాత్ముడైన మానవుని విషయం ఇంత ప్రణాళిక కలిగి ఉంటాడా? ఈ మనుషుని గురించి ఇంత ఆలోచిస్తాడు? ఈ మనుషుని గురించి ఇంత పట్టించుకుంటాడా? ఈ పడిపోయిన మట్టిలో ఉన్న మనిషిని మహిమలోనికి దేవుడు తీసుకుని రావాలని అనేక సార్లు మనము కనపడేదాకే చూస్తాము. వీ కెనాట్ సీ బియాండ్ దిస్. గాడ్ హ్యాస్ ఎ లాఫ్టీ ప్లాన్స్ ఫర్ యూ. హీ హ్యాస్ ఎ స్టూపెండస్ పర్పసెస్ ఫర్ యువర్ లైఫ్. ఇప్పటితో నా జీవితం అయిపోయింది, ఇంతటితో ఖతం. నో, దిస్ ఈజ్ నాట్ ఎండ్, దిస్ ఈజ్ ద బిగినింగ్. కనుక దేవుడు ఇక్కడి నుండి మనల్ని పైకి తీసుకురావాలని కూర్చోబెడతాడు. ఉన్నత స్థలములపై ఎక్కించి చూపించు ప్రభు. రక్షణ సౌందర్యం మనం ఓ దినాన్ని చూస్తాం. ఆ యేసుక్రీస్తు ప్రభు వారిని మహిమలో చూసినప్పుడు ఇప్పుడు భయపడిన దాని దగ్గరికి వెళితే, అయ్యో నేను ఎంత బలహీన అయిపోయి, ఎంత దిగులు పడినా, ఎంత చింతపడినా, ఎంత అధైర్యపడినా, ఎంత కృంగిపోయాను, ఎంత కృషించిపోయాను, ఎంత భయపడిపోయాను. ఈ మహావైభవాన్ని చూస్తున్నప్పుడు, ఈ మహా తేజస్సును చూస్తున్నప్పుడు, ఈ మహా మహిమను చూస్తున్నప్పుడు దేవుడు నా కొరకై సిద్ధపరిచిన ఏర్పాట్లు ఎంత గొప్పవి. ఆహా, దేవుని బుద్ధి జ్ఞాన బాహుళ్యములు ఎంత దొడ్డవి. భయపడకము, నేను నీతో కూడా ఉన్నాను.